హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఏమంటే మా ఆయన స్వామి ఇడుముడి రోజు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అఖండ దీపానికి అయితే రెడీ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా నూనె అయితే వేయలేదండి. ఇంకా మా ఆయన ఏమంటే అఖండ దీపానికి పెద్ద ఒత్తి అయితే వస్తుంది, దాన్ని అయితే తీసుకురామన్నాను. అది ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఆ రోజు ఏమంటే లెమన్ రైస్, ఇడ్లీ, చట్నీ అయితే చేస్తున్నాను. ఇక్కడ మా స్వామి వచ్చేసరికి ఇంకా పాద పూజ చేసి ఇంకా ఇడుముడు ఎత్తుకొని, అంటే ఇంటిలో నుంచినే ఏమంటారు బయట టెంపుల్కి అయితే వెళ్ళాలి కాబట్టి ఇంకా ఇక్కడికైతే వచ్చేసినారనమాట ముగ్గురు స్వాములకి. ఆ ముగ్గురు స్వాములకి పాద పూజ చేసి వాళ్ళ టెంపుల్కి వెళ్ళినాక మళ్ళీ మేము వెళ్ళామన్నమాట. వీటి నుంచి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను, మ్యూజిక్ పెట్టేసాను, చూసేసేయండి.
గుమ్మానికైతే టెంకాయ దిగదీసేసి అయితే హర్షి పాప అయితే పూలహారం అయితే వేసింది. టెంకాయకి కడపమానికి దిగదీసేసి కొట్టేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాడు అనమాట. ఇంకా బయటకి ఇడుముడి అయిపోయినాక ఆ తర్వాత ఒకేసారి కొండకి వెళ్ళిన తర్వాత ఇంటికైతే వస్తారు. ఇంకా అంతవరకు అయితే రారనమాట. ఇంకా టెంపుల్ దగ్గర నుంచి అట్లే కొండకి అయితే అంటే శబరిమలకి అయితే వెళ్ళిపోతారు. ఇది వచ్చేసి అక్కడ దీపం అయితే వెలిగిస్తాడు మా ఆయన. అంటే వాళ్ళే వెలిగిస్తారనమాట అక్కడ దీపం. అయ్యప్ప స్వామి వెలిగించి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా అక్కడ దీపాన్ని మనం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. కొండ ఎక్కకుండా దీపంలో నూనె వేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అనమాట టెంపుల్ అనమాట. అయ్యప్ప స్వామి టెంపుల్ చూస్తున్నారు కదా, స్వామి శరణమయ్యప్ప అన్నట్టు. మన వీడియోస్ చూస్తున్నారు కదా, ప్లీజ్ తప్పకుండా సుతనీ బాంధవనీ రక్షకనీ బ్రహ్మాండనాయకనీ స్వామి ప్రియనీ గుణకరణీ చంద్రమూర్తి స్మరణీ సుందరుపరులి ఆనందరూపని చిత్తదివాసని సిద్ధవత్సలని సుతని శత్రు సంహారణి నానావిధ గురుదైవ
శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప దిందగతో స్వామి దిందగతో వచ్చినాడు అయ్యప్ప వచ్చినాడు అయ్యప్ప వచ్చినాడు అయ్యప్ప అయ్యప్ప శరణమయ్యప్ప 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 స్వామి శరణమయ్యప్ప పైన గట్టి పట్టుకున్నామే. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఇరుముడు అయితే ఇద్దరు స్వాములు ఒకేసారి కూర్చున్నారు. వీళ్ళిద్దరికి అయితే అయిపోయిందనమాట. వీళ్ళు ముగ్గురు, ఇంకొక స్వామికి ఇడుముడి జరుగుతుంది. వాళ్ళు ముగ్గురు అయితే వెళ్తున్నారు, ఇంకొక స్వామి వెళ్ళలేదన్నమాట. శనివారం వెళ్తారు. వీళ్ళు ఇడుముడి వచ్చేసి మా ఆయన వాళ్ళది బుధవారం అయితే జరిగిందనమాట. అంటే 10వ తేదీ ఇడుముడి అనమాట వాళ్ళది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏమంటే అయ్యప్ప స్వామి అంటే ఇడుముడి ఉంటుంది కదా, అదైతే కిందకైతే దింపేస్తున్నారు. ఏమంటే మనం ఇక్కడ నుంచినే తల మీద పెట్టుకొని జర్నీ చేయలేం కదా, ఇక్కడ దింపేస్తే కానీ మళ్ళీ ఇంకెప్పుడన్నా కానీ ఎత్తి దింపచ్చు అనమాట. కాబట్టి ఇక్కడైతే గురుస్వామి అనేసి అంటే వేరే స్వామి వచ్చేసి దింపుతూ ఉన్నాడు. ఈ స్వామి అనమాట. ఈ స్వామి ఇంకా మా స్వామి ఇంకొక స్వామి వీళ్ళు ముగ్గురు కొండకైతే వెళ్తూ ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఈ స్వామి వీళ్ళిద్దరు పిల్లలు ఇడుముడి అనమాట. ఇప్పుడు ఇక్కడ బాబు ఉన్నాడు, ఆ సైడ్ వచ్చేసి పాప ఉంది అన్నట్టు. దీంట్లో కూడా ఎవరైనా అయ్యప్ప స్వామి మాల వేసినట్టు కింద అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఇంట్లో ఈసారి నాకు తెలిసి ఒక ఇద్దరు అయితే వేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ స్వాములు ఇడుముడు అయిపోయినాక వీళ్ళు కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారనమాట. ఈ స్వామి పిల్లల స్వామి ఒకేసారి లాస్ట్లో కూర్చున్నారు. ఇంకా ఇక్కడ ఫొటోస్ తీసుకొని ఇంకా కారుకైతే పూజ చేసుకోవాలి కదా. ఇక్కడ వచ్చేసి వేరే స్వామి వచ్చేసి హారతి అయితే ఇచ్చి పూజ అయితే చేస్తున్నారు. ఇంకా ఇక్కడ నుంచి వీళ్ళు ఏమంటే ఎండ ఉందనేసి మళ్ళీ వీళ్ళు గోరెంట్ల బస్ స్టాండ్లోకి అయితే వెళ్ళి, అంటే ఇంటి దగ్గరికి వెళ్ళకూడదు కాబట్టి గోరెంట్ల బస్ స్టాండ్లోకి వెళ్ళి మొత్తం అంతా కూడా లగేజ్ అంతా నీట్గా తీసి కట్టుకుంటున్నారనమాట. ఇంకా ఈ స్వాములు పూజ అంటే కారుకి అయితే పూజలు చేస్తూ ఉన్నారనమాట వీళ్ళు అన్నట్టు. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది. ఒక 2-3 డేస్ నుంచి కూడా సబ్స్క్రైబర్స్ అని శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి. 18 మెట్లాధిపతివే, నెయ్యభిషేకం ప్రియనే, పాలభిషేకం ప్రియనే, పంపా స్నానమే, పంపా సద్యే, అమ్మ పరాశక్తియే, అయ్యప్ప దైవమే, కన్యసాములు కొల్చేటి దైవమే, ఇడుమూడి ప్రియనే, అలంకార ప్రియనే, అన్నదాన ప్రభువే. ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే. చూసారు కదా, హర్షి పాప ఏమంటే కొన్ని సూత్రాలు అయితే చెప్తుందనమాట. ఎప్పుడంటే లాస్ట్ ఇయర్ అయితే అయ్యప్ప స్వామి మాల వేసింది కదా, ఇంకా చాలా చెప్తుంది కానీ మనుషులు చూసేసరికి సిగ్గుపడుతుంది అనమాట. అంటే షార్ట్ కట్ ఎట్లా చెప్పంటే ఫీవర్ అని చెప్పచ్చు. అంటే కొంచెం పైకి ఎక్కిందంటే కనుక కొంచెం సిగ్గుపడుతుంది అనమాట.
ఇంకా ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వాములంతా కూడా ఇడుముడు ఎత్తుకొని కార్లో అయితే పెట్టుకుంటారన్నమాట. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇంకా బస్ స్టాండ్లోనే కాబట్టి హౌస్ కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. ఇక్కడ అయ్యప్ప స్వాములంతా ఇంకా ఇడుముడు అయితే ఎత్తుకుంటూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఇడుముడులు అన్నీ ఎత్తుకొని కార్లో అయితే పెట్టుకుంటారు. కార్లో పెట్టుకున్న తర్వాత మళ్ళా కొద్దిసేపు ఉండి ఆ తర్వాత అంటే రావకాలం అవన్నీ చూసుకొని మళ్ళీ బయలుదేరాలి కదా. ఇంక అందుకోసం అనేసి అయ్యప్ప స్వాములంతా రెడీ అవుతున్నారనమాట కార్ దగ్గరికి వెళ్ళడానికి. ఇంకా అంతేనండి, చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లాస్ట్ క్లిప్ అని చెప్పచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి వీళ్ళు చూస్తున్నారు కదా, ఒక 2 కార్లు అయితే వెళ్తున్నారనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ స్వామి ఒక రాజాస్వామి అనేసి ఆయన ఈ మధ్యకాలంలో కొత్త కార్ అయితే తీసుకున్నారు. ఆ కార్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్తున్నారు అనమాట. అంటే లేడీస్ కూడా వెళ్తున్నారు. అంటే శబరిమల వరకు కాదు, అంటే పంపా వరకు అయితే వెళ్ళి ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వేరే టూర్స్కి అయితే ట్రిప్ లాగా వెళ్తున్నారు అనమాట వాళ్ళ పేరెంట్స్ వాళ్ళంతా. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆ తర్వాత ఏమంటే చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ మధ్యకాలంలో సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ ఉన్నారనమాట. ఇంకా నేను ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.